హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎగ్ పరదా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడు మనం ఎగ్ రైస్ని ఒకే రకంగా చేసుకుంటుంటాం, అలా కాకుండా కొత్తగా ట్రై చేద్దాం. దానికోసం ముందుగా ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనెను వేసి మీడియం సైజ్ ఉల్లిపాయను కట్ చేసి ఈ విధంగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటో, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 3 నుంచి 4 పచ్చిమిర్చీలను తరిగి వేసి కరివేపాకు, రుచికి సరిపడంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. ఒక 1 మినిట్ వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్స్ సోయా సాస్ వేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాల వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించి పెట్టిన రైస్ని ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ ఇద్దరికి సరిపడేంత రైస్ క్వాంటిటీని తీసుకున్నాను. ఇప్పుడు దీన్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దీన్ని 5 నిమిషాల వరకు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికోసం పరదాని తయారు చేసుకుందాం. దానికోసం ఒక బౌల్లో ఒక కోడిగుడ్డు, కారం, ఉప్పు వేసి దీన్నంతా కూడా బాగా విస్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో నూనెలు వేసుకోవాలి. ఈ విధంగా నూనె అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్లుగా వేసుకొని మనము మిక్స్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ మిక్చర్ని ఈ విధంగా వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆమ్లెట్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్పూన్ సహాయంతో ఈ ఆమ్లెట్ మిక్చర్నంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టిన రైస్ని ఇందులో వేసుకుందాం. వేసుకున్న తర్వాత సైడ్స్ నుంచి ఎగ్నంతా కూడా రైస్ పైకి ఇలా కవర్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ చేసుకుందాం. ఇప్పుడు దీనిపైన ఒక మూతను మూసి దీన్ని రివర్స్లోకి టర్న్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ లెవెల్లో టేస్ట్ వచ్చే ఈ ఎగ్ పర్దా రైస్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే like, share and subscribe to our channel. Thanks for watching.